హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మరో స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. చుక్క నెయ్యి నూనె వాడకుండా హెల్దీగా క్యారెట్ స్వీట్ని తయారు చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు క్యారెట్ని తీసుకుంటున్నానండి. వీటిని నీట్గా కడిగి పీల్ తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్నిటికి కూడా పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ పైన ఉడికించుకుందాం. ముందు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుందామండి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా మనకి క్యారెట్ అనేది స్మాష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని బాగా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ బాగా టైట్గా అనిపించినట్లయితే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి పేస్ట్ అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉందామండి. మనం వేసుకున్న చక్కెర మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి. ఇదే స్టేజ్లో కొంచెం టేస్ట్ చేసి మీకు పంచదార సరిపోకపోతే పంచదారను అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే క్యారెట్ అనేది కొన్ని స్వీట్గా ఉంటాయి, కొన్ని స్వీట్ తక్కువగా ఉంటాయి. ఈ పేస్ట్ని మొత్తాన్ని ఇదే విధంగా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో యాడ్ చేసి వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేస్తే ఇంకా మంచి. చూడండి, మనం వేసుకున్న చక్కెర బాగా మెల్ట్ అయ్యి కార్న్ ఫ్లోర్ అనేది ఏ విధంగా దగ్గర పడుతూ వస్తుందో. ఇదే విధంగా మరో 5 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉందాం. ఇప్పుడు ఇందులోనే ఫ్లేవర్ కోసం వెన్నెలా ఎసెన్స్ ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ వెన్నెలా ఎసెన్స్ లేకపోతే 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మనం వేసుకున్న ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసే వరకు కలుపుకుంటూనే ఉందాం. మనకి ఈ పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది లడ్డులా చేయడానికి వస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూనే ఉందాం, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. చూడండి, ఈ విధంగా బాగా థిక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఆగి చేతికి నూనెను కానీ లేదా నెయ్యిని కానీ యాడ్ చేసుకొని లడ్డుల్లా చేసుకోండి. చూడండి, ఇలా లడ్డుల్లా చేసుకున్న తర్వాత దీనికి లైట్గా ప్రెస్ చేద్దాం. మరీ బాగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, లైట్గా ప్రెస్ ఇస్తే సరిపోతుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేస్తే. ఇప్పుడు దీన్ని ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే మీరు ఎండు కొబ్బరి బ్యాక్ సైడ్ బ్లాక్ షేప్ తీసేసి ఓన్లీ వైట్ది మాత్రమే తురుము పట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 2 సైడ్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్నిటిని కూడా రెడీ చేసుకుందాం. మనం నూనెను కానీ నెయ్యిని కానీ చేతికి రాసుకోవడం వల్ల స్వీట్ అనేది మన చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఈ స్వీట్ని ఇంకా హెల్దీగా చేయాలనుకుంటే పంచదారకి బదులుగా బెల్లాన్నైనా యాడ్ చేసుకొని ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్పూన్తో కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ క్యారెట్ స్వీట్ అనేది ఏ విధంగా వచ్చిందో. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ క్యారెట్ స్వీట్ని మనం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
చూడడానికి కూడా చాలా కలర్ఫుల్‌గా ఉంటుందండి. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్‌కి షేర్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.